ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 21. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. హషిరా ట్రైనింగ్ లో టాంజిరో జెనిట్సు హిమేజిమా దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఇనోస్కే, డీమన్ స్లేయర్ మురాతా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. హిమేజిమా ట్రైనింగ్ అందరికన్నా కష్టంగా ఉంటుంది. హిమేజిమా డీమన్స్ తో ఫైట్ చేయాలంటే మీ బాడీని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. నా ట్రైనింగ్ లో 3 ఈజీ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, పెద్ద వాటర్ ఫాల్స్ కింద కదలకుండా నిల్చోవాలి. నెక్స్ట్, పెద్ద మొద్దులని ఎత్తాలి. తరువాత పెద్ద రాయిని 358 ఫీట్ కదపాలి. ఇవన్నీ చేస్తే ట్రైనింగ్ అయిపోతుంది అంటాడు. ఇదంతా విని జెనిట్సు స్పృహ తప్పి పడిపోతాడు. హిమేజిమా తనని నదిలో వెయ్యండి, లెగుస్తాడు అంటాడు. టాంజిరో జెనిట్సుని కొంచెం సేపు నదిలో ఉంచుతాడు. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. జెనిట్సు చల్లగా ఉంది అని అరుస్తూ లెగుస్తాడు. మురాతా ఇంకొంతమంది రాళ్ళని హక్ చేసుకొని ఉంటారు. మురాతా జెనిట్సుతో రాళ్ళు వెచ్చగా ఉన్నాయి అనగానే జెనిట్సు స్పీడ్ గా రాళ్ళని హద్దుకుంటాడు. ఇనోస్కే వాటర్ ఫాల్స్ కింద ఉంటాడు కానీ స్పృహ తప్పిపోతాడు. టాంజిరో ఇనోస్కేని బయటికి తీసుకువచ్చి కాపాడతాడు. టాంజిరో వాటర్ ఫాల్స్ వైపు వెళ్తాడు. వాటర్ చల్లగా ఉంటాయి, ఫోర్స్ తో పడుతూ ఉంటాయి. మురాతా ఏదో ఒకటి అంటూ ఉండు, కాన్సన్ట్రేట్ చెయ్యడానికే కాకుండా స్పృహ తప్పకుండా ఉంటావు అంటాడు. టాంజిరో మురాతాతో చాలా కష్టంగా ఉంది, కొంచెం రిలాక్స్ అయినా ఎముకలు విరుగుతాయనిపిస్తుంది అంటాడు. మురాతా, నువ్వు ఇనోస్కే గ్రేట్. నాకు వాటర్ కి అలవాటు అవ్వడానికే రోజు మొత్తం పట్టింది. మీరు రాగానే వాటర్ కింద ఇంతసేపు ఉన్నారు అంటాడు. మురాతా 10 రోజులకి కొంతసేపు వాటర్ కింద ఉండగలుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాడు. అందరూ మంట చుట్టూ కూర్చొని ఫిష్ తింటూ ఉంటారు. ఇనోస్కే, హిమేజిమా డీమన్ స్లేయర్స్ అందరికన్నా స్ట్రాంగ్ అంటాడు. అక్కడ వాళ్ళు అవునా అని షాక్ అవుతారు. టాంజిరో, నేను కూడా అలానే అనుకుంటున్నాను. తన దగ్గర నుంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది, ఆల్రెడీ మార్క్ వచ్చేసి ఉంటుంది అంటాడు. జెనిట్సు హిమేజిమా మీద కోపంగా ఉంటాడు. హిమేజిమా అంత స్ట్రాంగ్ కాదు, ఆ రాయిని ఒక అడుగు కూడా జరపలేడు అంటాడు. అప్పుడే హిమేజిమా రాయిని జరుపుతూ అటువైపు వస్తాడు. అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. తిన్నాక మళ్ళీ ట్రైనింగ్ కి వెళ్తారు. టాంజిరో స్టేజ్ 1, 2లో పాస్ అవుతాడు. నెక్స్ట్ పెద్ద రాయిని జరపాలి. ఇన్ఫినిటీ క్యాసిల్లో నుంచి నాకిమే డీమన్ స్లేయర్స్ ఎక్కడ ఉన్నారో చిన్నగా కనుక్కుంటుంది. ముజాన్తో 60% డీమన్ స్లేయర్స్ ఎక్కడ ఉన్నారో కనిపెట్టాను, నెజుకో ఎక్కడ ఉందో ఇంకా తెలియదు అంటుంది. ముజాన్, నాకిమే, ఉబేషికి ఫ్యామిలీ నెజుకో ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ముజాన్ నాకిమేని అప్పర్ 4 ర్యాంక్ కి ప్రమోట్ చేశాడు. హిమేజిమా ట్రైనింగ్ లో కంటిన్యూ అవ్వడం చాలా కష్టమని ముగ్గురు వెళ్లిపోతారు. డీమన్ స్లేయర్ కి సపోర్ట్ గా ఉండే టీంలో జాయిన్ అవుతారు. టాంజిరో బాగా ఫుడ్ వండి అందరికీ పెడతారు. అందరూ, నువ్వు చేసే ఫుడ్ చాలా బాగుంది, మా అమ్మ గుర్తొస్తుంది అని ఏడుస్తారు. టాంజిరోకి కూడా తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. టాంజిరో రాయిని జరపడానికి ట్రై చేస్తాడు. 6 రోజులు అవుతున్నా రాయి కొంచెం కూడా కదలదు. టాంజిరో, ఇంత ట్రైనింగ్ అయినా నేను మార్క్ మళ్ళీ తెచ్చుకోలేకపోతున్నాను అనుకుంటాడు. గెన్యా వస్తాడు. నీ తల మీద మార్క్ డార్క్ గా ఉంది అంటాడు. టాంజిరో, అవునా, నాకెవరూ చెప్పలేదు అంటాడు. గెన్యా, నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. గెన్యా కూడా హిమేజిమా నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. టాంజిరోతో పాటు 3rd స్టేజ్ లో ఉన్నాడు. తను రాయిని జరపగలుగుతాడు. టాంజిరోకి రాయిని జరపడానికి ట్రిక్ చెప్తాడు. తను బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేడు కాబట్టి వేరే ట్రిక్ వాడతాడు. కోపం తెచ్చే మెమరీస్ లేదా బాధగా ఉండే మెమరీస్ గుర్తు తెచ్చుకొని రాయి మీద కాన్సన్ట్రేట్ చేసి రాయిని జరపాలి. టాంజిరో తన ఫ్యామిలీని, రెంగోకు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని రాయిని జరపగలుగుతాడు. మార్క్ వస్తుంది. టాంజిరోని చూసి ఇనోస్కే కూడా రాయిని జరుపుతాడు. టాంజిరో రాయిని 358 ఫీట్ జరుపుతాడు. హిమేజిమా ట్రైనింగ్ అయిపోతుంది. హిమేజిమా టాంజిరోతో, నువ్వు స్వార్ట్స్మిత్ విలేజ్ లో నెజుకోని కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కాపాడావు అని పొగుడుతాడు. టాంజిరో, నేను ఏం చేయాలో తెలియక ఆగిపోయాను. నెజుకో నన్ను తనని కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కాపాడమని చెప్పింది, నన్ను పొగడొద్దు అంటాడు. హిమేజిమా, పిల్లలు అమాయకులు, స్వార్థపరులు, బలహీనులు, అబద్ధాలు చెప్తారు, కానీ ఈ అబ్బాయి అందరికన్నా వేరుగా ఉన్నాడు అనుకుంటాడు.
హిమేజిమా కొన్ని సంవత్సరాల క్రితం గుడిలో అనాథ పిల్లలని పెంచేవాడు. ఫుడ్ తక్కువగా ఉండేది. ఒక అమ్మాయి తన ఫుడ్ హిమేజిమాకి ఇచ్చి, మీరు సన్నగా ఉన్నారు, నా ఫుడ్ మీకు ఇస్తున్నాను అంటుంది. హిమేజిమా నవ్వుతూ, నేను స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ లో ఉన్నాను, ఆహారం తీసుకోకూడదు, నేను సన్నగా ఉన్నా నాకు మీకన్నా చాలా బలం ఉంది అని అమ్మాయికి ఫుడ్ తిరిగిస్తాడు. పిల్లలకి రక్త సంబంధం లేదు కానీ ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ కుటుంబంలా ఉండేవారు. హిమేజిమా పిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకుంటాడు. కానీ ఒక రోజు ఒక పిల్లాడు రూల్స్ పాటించకుండా నైట్ బయటికి వెళ్తాడు. డీమన్ తన వెంట పడుతుంది. అబ్బాయి తనని తను కాపాడుకోవడానికి డీమన్ తో, నన్ను వదిలే, గుడిలో ఉన్న పిల్లలని హిమేజిమాని తిను అని డీమన్ ని గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. హిమేజిమా ఉండే దగ్గర నైట్ డీమన్స్ వస్తాయి. అందుకే తను రోజూ రాత్రి పడుకునే ముందు విస్తేరియా గుడి చుట్టూ పెడతాడు. ఆ రోజు పిల్లాడు విస్తేరియాని తీసేసి డీమన్ ని గుడిలోకి తీసుకువెళ్తాడు. డీమన్ 4 పిల్లలని చంపేస్తాడు. హిమేజిమా మిగిలిన పిల్లలని కాపాడాలి అని చూస్తాడు. కానీ పిల్లలు తన మాట వినకుండా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. డీమన్ పిల్లలందరినీ చంపేస్తుంది. హిమేజిమాకి ఆహారం లేక సన్నగా, బలహీనంగా, భయపడుతూ ఉండేవాడు. పైగా తనకి కళ్ళు కనిపించవు. అందుకే అందరు పిల్లలు పారిపోతున్నారు అనుకుంటాడు. హిమేజిమాని నమ్మి తనతో ఉన్నది ఒక అమ్మాయి. హిమేజిమా, నేను ఎలానైనా ఈ అమ్మాయిని కాపాడాలి అని డీమన్ ని చంపేస్తాడు. తను ఇప్పటిదాకా ఎవరితో పెద్దగా కూడా మాట్లాడలేదు. డీమన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు నాకింత బలం ఉందా అని ఆశ్చర్యపోతాడు. డీమన్ తో కష్టపడి ఫైట్ చేసి డీమన్ ని చంపి అమ్మాయిని కాపాడతాడు. పొద్దున డీమన్ బాడీ మాయమవుతుంది. అమ్మాయి పోలీస్ తో హిమేజిమాని అందర్నీ చంపాడు, అతను రాక్షసుడు అంటుంది. హిమేజిమాకి బాధ వేస్తుంది. అమ్మాయి చాలా చిన్న పిల్ల, 4 సంవత్సరాలు. జరిగిన విషయాలకి భయపడి కన్ఫ్యూజన్ లో నా పేరు చెప్పింది. కానీ అమ్మాయి నాకు థ్యాంక్స్ చెప్తే బాగుండు అనిపిస్తుంది. హిమేజిమాని జైల్లో వేస్తారు. అప్పట్నుంచి తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. మాస్టర్ వచ్చి హిమేజిమాని రక్షిస్తాడు. హిమేజిమా తాంజిరోతో, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు పారిపోలేదు, అబద్ధాలు ఆడలేదు, నువ్వు స్పెషల్, ఇప్పటి నుంచి నేను నీకు హెల్ప్ గా ఉంటాను అంటాడు. తాంజిరో ఏడుస్తూ థ్యాంక్స్ చెప్తాడు. హిమేజిమా గెన్యాకి అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నాడు. తను డీమన్స్ ని తింటాడు కాబట్టి షినోబు దగ్గరికి బాడీ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తాడు. షినోబు డీమన్స్ ని తింటాడని, బ్రీతింగ్ టెక్నిక్స్ రావు అని గెన్యాతో హార్ష్ గా ఉంటుంది. తాంజిరో, నేనిప్పుడు గియు దగ్గరికి ట్రైనింగ్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. గెన్యా, నేనింకా రాయిని 358 ఫీట్ జరపలేదు అంటాడు. ఇనోస్కే, నేను కొంచెం జరిపితే నా ట్రైనింగ్ అయిపోతుంది అంటాడు. జెనిట్సుకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ వచ్చినప్పటి నుంచి సైలెంట్ గా, సీరియస్ గా ఉంటాడు. తాంజిరో గియు ఉన్న చోటికి ట్రైనింగ్ కోసం వెళ్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను యానిమేతో పాటు మూవీస్, వెబ్ సిరీస్, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.